టంకుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర కేసరి బిరుదాంకితుడు. తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు. త్యాగానికి మారుపేరు. ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. ప్రముఖ న్యాయవాదిగా పేరు ప్రతిష్టలు పొందారు. వీరు ప్రకాశం జిల్లాలో వినోదరాయనిపాలెంలో 1872 ఆగస్టు 23న జన్మించారు. ఈరోజు తెలుగు జాతి అందరూ టంగుటూరి ప్రకాశం పంతులి జయంతిని ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. వారి జీవిత విశేషాలను, వారు చేసిన త్యాగాలను, వారి రాజకీయాల్లో వారికి ఉన్న పాత్రల గురించి మనందరం ఒకసారి తెలుసుకుందాం. వినోదరాయనిపాలెంలో అతి పేదరికంలో కుటుంబం నుంచి జన్మించి అనేక ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొని ఆ అనంతరం బాగా అధ్యయనం చేసి చదువుకొని 1904లో లండన్లో బారిస్టర్ పూర్తి చేసుకొని ఆ అనంతరం రాజమండ్రి, మద్రాసుల్లో న్యాయవాది వృత్తిని చేపట్టారు. న్యాయవాదిగా అపారమైన ఖ్యాతిని, ధనాన్ని ఆర్జించారు. ఒక అంచనా ప్రకారం ప్రతి నెల 3 లక్షల రూపాయలు ఆనాడే సంపాదించేవారు. అలాంటి సంపాదన వదులుకొని గాంధీజీ ఇచ్చిన పిలుపుని అందుకొని స్వాతంత్ర ఉద్యమంలోకి ఉరికారు. స్వరాజ్య పత్రికని స్థాపించి తెలుగు, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో ప్రచురించారు. నారాయణ వెంకటేశ్వరరావు లాంటి జర్నలిస్టులని ప్రోత్సహించారు. అనేకసార్లు జైలు పాలయ్యారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు తెలంగాణలో రజాకారుల యొక్క హింస పెరుగుతున్న నేపథ్యంలో ధైర్యంగా అక్కడికి వెళ్ళి రజాకారుల యొక్క నాయకుడైన రజ్వీతో సమావేశమై ఆయనకి హితబోధ చేసిన మహనీయుడు. 1928లో సైమన్ కమిషన్ మద్రాసు వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నప్పుడు వీరు ఆ సైమన్ కమిషన్కి ఎదురెడ్డి రొమ్ము చూపించి ధైర్యం ఉంటే కాల్చండి అని చెప్పిన ధైర్యశీలి. క్విట్ ఇండియా ఉద్యమంలోనూ, దండి సత్యాగ్రహంలోనూ అన్నింటిలో కూడా చురుగ్గా పాల్గొన్నారు. వారి ఆత్మకథను రాసుకున్నారు, నా జీవన యాత్ర అని. అందులో చాలా స్పష్టంగా ఒక సందర్భంలో చెప్పారు, ఆనాడు మద్రాసు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న రాజాజీ మహాత్మా గాంధీకి బంధువు కావటం, మహాత్మా గాంధీకి ఆయన అనేక విషయాల్లో చాడీలు చెప్పి టంగుటూరి ప్రకాశం పంతుల యొక్క గౌరవాన్ని దెబ్బతీసే విధంగా చెప్పినప్పుడు గాంధీజీ పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళాడు. గాంధీని కలిసి చాలా ధైర్యంగా చెప్పాడు, నేను నా న్యాయవాది వృత్తిని వదులుకొని స్వాతంత్ర ఉద్యమంలోకి వచ్చాను. ప్రతి నెల సంపాదించే లక్షలాది రూపాయలని స్వాతంత్ర ఉద్యమంలో ఖర్చు పెట్టాను. నేను ఈ ఉద్యమం కోసం నాకున్న ఆస్తినంతా కోల్పోయాను. నేనేమి రాజకీయాలు చెప్పి స్వాతంత్ర ఉద్యమం చెప్పి డబ్బులు సంపాదించే వ్యక్తిని కాదు అని చాలా ధైర్యంగా చెప్పాడు. ఇంకో మాట కూడా చెప్పాడు, నా వెనకేమి టాటాలు, బిర్లాలు లేరు, నా దగ్గర ఎవరు అకౌంట్స్ రాసేవాళ్ళు ఉండరు, నేను వచ్చిన డబ్బును వచ్చినట్టుగా ప్రజల కోసం ఖర్చు పెడతాను. వారి జీవితం అంతా కూడా వారు నమ్మిన సిద్ధాంతం కోసం తన ఆస్తిని, తన తెలివిని, తన జ్ఞానాన్ని, తన ధైర్య సాహసాన్ని అన్నింటినీ అర్పించిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు. వారి సేవలను గుర్తించి ఆనాడు కాసు బ్రహ్మానందరెడ్డి నర్సరావుపేటలో ఒక ప్రాంతానికి ప్రకాష్ నగర్ అని పేరు పెట్టారు. 1971లో ప్రకాశం జిల్లా కూడా వారి పేరుతోనే ఆవిర్భించింది. ఈనాటి రాజకీయ నేతలు టంగుటూరి ప్రకాశం పంతుల యొక్క త్యాగాలని, వారి యొక్క ధైర్య సాహసాలని, వారు నమ్మిన విశ్వాసం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం నిరంతరం పోరాడిన ఆ పోరాట పటిమని గుర్తుంచుకోవాలి. వారి అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నాం. టంగుటూరి ప్రకాశం పంతులు ఈనాటి విద్యార్థులకు, యువతకు ఒక ఆదర్శంగా మారాలి. అతి పేదరికాన్ని అనుభవిస్తూ కూడా మంచి విద్యని పొంది బారిస్టర్గా
రూపాంతరం చెందడం, మంచి న్యాయవాదిగా ఖ్యాతి గడించడం, అనంతరం స్వాతంత్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించడం గొప్ప విషయం. మద్రాసులో తెలుగువారంటే అంత గౌరవం లేని పరిస్థితిలో కూడా వాటన్నింటినీ ఎదుర్కొని తెలుగువారి గౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని నిలిపిన నిలువెత్తు నిదర్శనం టంగుటూరి ప్రకాశం పంతులు. ధైర్యానికి ప్రతీక టంగుటూరి ప్రకాశం పంతులు, త్యాగాలకు ప్రతీక టంగుటూరి ప్రకాశం పంతులు. వారి జయంతి సందర్భంగా జనచైతన్య వేదిక నివాళులర్పిస్తూ ఉంది.